జరగబోయేటటువంటి ఒక టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జరగబోయేటటువంటి ఎన్నిక దాంట్లో భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి పులి సర్వోత్తం రెడ్డి గారు వారు టీచర్గా పనిచేసి అనేక సంవత్సరాలు గత ఎన్నికల్లో PRTU నుంచి పోటీ చేసి మంచి ఓట్లు సంపాదించి 3వ స్థానంలో వచ్చి వారు ఓడిపోవడం జరిగింది. మరి ప్రభుత్వ టీచర్గా అదేవిధంగా PRTU అధ్యక్షుడిగా టీచర్స్లో వారి సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, వారి కోసం పోరాడిన వ్యక్తి పులి సర్వోత్తం రెడ్డి గారు. మరి వారు హనంకొండ వాస్తవ్యులు, అదేవిధంగా అనేక ప్రాంతాల్లో టీచర్గా పనిచేసి చురుగ్గా టీచర్ సమస్య మీద పోరాడేటువంటి వ్యక్తి. ఏ టీచర్కి కూడా సర్వోత్తం రెడ్డి గారు అంటే తెలవదనే వ్యక్తి అందరూ కూడా పరిచయం. వారిని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి అభ్యర్థిగా ప్రకటించి ఈరోజు కార్యాలయాన్ని నల్గొండ జిల్లా కార్యాలయంలో ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరి ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైనటువంటి మా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రేమంత్ రెడ్డి గారు, కాసం వెంకటేశ్వర గారు, మనోహర్ రెడ్డి గారు, శ్రీలత రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇక్కడ ముగ్గురు ఇన్ఛార్జ్ గారు ఇక్కడ వారు కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. మిత్రులారా, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలామంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాకు మంచి జరుగుతుంది, ఇంకా గత ప్రభుత్వం పట్టించుకోలేదు అనేటువంటి భావన ఉండే. కానీ ఏడాది దాటిన తర్వాత కూడా, ఏడాది పైగా 3 నెలలు దాటిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి కానీ టీచర్ల గురించి కానీ ఇంతవరకు పట్టించుకోవడం జరగలేదు. భారతీయ జనతా పార్టీ టీచర్స్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమస్య మీద వారికి ఉన్నటువంటి ఏవైతే ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆవేదనలు కానీ ఉన్నటువంటి డిమాండ్స్ కానీ దాని గురించి పోరాడింది అప్పుడు భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీ ఆ రోజు మా అధ్యక్షుడు బండి సంజయ్ గారు 317 జియో మీద మేము దాన్ని వ్యతిరేకించి బండి సంజయ్ గారు జైలుకు కూడా పోవడం జరిగింది. మరి టీచర్స్ కోసము, టీచర్ సమస్య కోసం పోరాడేటటువంటి ఏదైతే సంకల్పం ఉందో అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంది. భారతీయ జనతా పార్టీ అందుకే ఈరోజు టీచర్స్ని కోరుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వము కొత్త టీచర్లు నియమించలేదు. టీచర్ల ప్రమోషన్లు ఇంకా దానికి పూర్తిగా పని చేయలేదు. కొత్త DEOలు, MEOలు ఇటువంటి ఏదైతే ఉన్నాయో అన్ని ఖాళీలు పడి ఉన్నాయి, దాన్ని అపాయింట్మెంట్ కాలేదు. స్కూల్ బిల్డింగ్స్ కొత్త నిర్మాణం కాలేదు. వారికి హెల్త్ స్కీమ్ కానీ హౌసింగ్ స్కీమ్ కానీ ఇటువంటి కూడా ఏది కూడా ప్రకటించలేదు. కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఈ ప్రభుత్వం కూడా చేసింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ టీచర్లు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ మేము ఈరోజు వారికి ఆశ్వాసన ఇస్తున్నాము. మీ తరఫున మేము పోరాడుతున్నాం. రేపు ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయుల గొంతుని పులి సర్వోత్తం రెడ్డి గారు కౌన్సిల్లో వారి గొంతుగా మారి వారి సమస్యల గురించి వారు పోరాడతారని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ ఉంది. మిత్రులారా, ఈరోజు ప్రభుత్వము అనేకమైనటువంటి రంగంలో ఫెయిల్యూర్ అయింది. ముఖ్యంగా ఇది విద్యావంతులు ఉన్న ఎన్నికలు, విద్యా వ్యవస్థకు సంబంధించిన ఎన్నికలు. కాబట్టి విద్యా వ్యవస్థలోనే నిజంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి సర్వశిక్ష అభియాన్లో కానీ అనేకమైనటువంటి స్కీమ్స్ ద్వారా కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వము విద్యా విధానాన్ని కానీ విద్యా వ్యవస్థని కానీ గాలికి వదిలేసింది. వైస్ ఛాన్సలర్ నియామకాల్లో కూడా మనం చూసాం ఎంత జాప్యం జరిగింది. ఇంకా 2-3 విశ్వవిద్యాలయాలుగా వైస్ ఛాన్సలర్ నియామకాలు కాలే. అదేవిధంగా అపాయింట్మెంట్ కాలే. విశ్వవిద్యాలయాలు గతంలో 30%, 40% మంది పర్మనెంట్ టీచర్స్ నడుస్తూ ఉంటే ఇప్పుడు 20% జరిగిపోయినాయి. యువతకు 4,000 రూపాయల నిరుద్యోగ భత్తా ఇస్తా అంటే ఇంతకు దాని విషయంలో ఉనికి లేదు, అనికి లేదు, మాట్లాడడం కూడా జరగలేదు. విద్యార్థులు ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే ఖాళీ ఉద్యోగాలు ఉన్నాయో దాదాపు 3.5 లక్షల ఖాళీ ఉద్యోగాలు ఉంటే కేవలం 35,000 మాత్రం ఏదో కొంత చేసుకొని మేము మొత్తం ఉద్యోగాలు ఇచ్చేసినామని చెప్పేసి భ్రమలో ఈ ప్రభుత్వం ఉన్నది.
కాబట్టి వీటన్నిటిని కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి, ఎందుకంటే కేవలం ఎమ్మెల్సీ సీట్ గురించి మాత్రమే మేము మాట్లాడుతున్నాం కాబట్టి ఇతర విషయాలు పోకుండా ఈ అంశాల మీద కూడా భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని చెప్పి తెలియజేస్తూ సర్వోత్తమ్ రెడ్డి గారు మా క్యాండిడేటు వారు 2 నిమిషాలు మీతో కూడా మాట్లాడి ఈ యొక్క పత్రికా విలేకరులతో ముగిద్దాం.